బాలినేని శ్రీనివాస్ రెడ్డి వన్ ఆఫ్ ద సీనియర్ పొలిటీషియన్ అనమాట. ప్రీవియస్గా కాంగ్రెస్లో ఉన్నారు, ఇప్పుడైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నారనమాట. సో ఇప్పుడైతే ఆయనకి పార్టీకి క్లాషెస్ అయితే వస్తున్నాయి అనమాట. ఎందుకనంటే ఒంగోలు అండ్ ఆ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఇప్పుడు దాకా మేజర్ రోల్ తందే ఉంది. ఎప్పుడైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆ కాన్స్టిట్యుయెన్సీతో ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువైపోయిందో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అయితే నచ్చట్లేదు అనమాట. అండ్ అంతేకాదు ఒక లిక్కర్ మ్యాటర్లో కూడా తనకి అండ్ పార్టీ పరంగా అయితే క్లాషెస్ వచ్చాయి అని చెప్తున్నారు. రేపైతే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసి జనసేన పార్టీలో అయితే జాయిన్ అవుతాను అని కూడా తను చెప్పారనమాట. సో చూడాలి జనసేనలో జాయిన్ అవుతారా లేకపోతే జనసేన వాళ్ళు తనని యాక్సెప్ట్ చేస్తారా రాణిస్తారా అని. ఎందుకంటే వన్ ఆఫ్ ద మేజర్ లీడర్ అనేవాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనకి వెళ్ళాలి అనుకుంటున్నారు అనమాట. సో చాలామంది పొలిటికల్ అనలిస్టులు ఏమంటున్నారంటే ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇంక ఇలాంటి ట్రాన్స్ఫర్స్ అంటే ఇలాగా చాలామంది వైఎస్ఆర్సీపీ నుంచి అయితే ట్రాన్స్ఫర్ అవుతారు, షిఫ్ట్ అవుతారని అయితే చెప్తున్నారు అనమాట. సో ముందు ముందు ఎన్ని వేస్లో ఈ రాజకీయం టర్న్ అవుతుందో చూడాలి.